ప్రభుత్వ కొలువు సాధించడం ఎంతో మంది యువత కల. అయితే వాటికి తీవ్ర పోటీ ఉంటుంది. పోస్టులు వందల్లో ఉంటే అభ్యర్థులు లక్షల్లో ఉంటారు. మరోవైపు ఓపెన్ రిజర్వేషన్ కేటగిరీలో కొన్ని పోస్టులు మాత్రమే ఉంటాయి. దీంతో అనేక మంది ఉద్యోగార్థులు ఆదిలోనే వెనకడుగు వేస్తారు. ఆ యువతి మాత్రం అందుకు భిన్నం. చిన్నతనం నుంచి తండ్రి కష్టాన్ని గుర్తించి కష్టపడి చదివింది. ఫలితంగా ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి ఫలితాలలో 94 మార్కులు సాధించింది విజయవాడకు చెందిన దుర్గా భవాని. మరిన్ని విషయాలు ఆమె మాటల్లోనే విందాం. ఉపాధ్యాయ కొలువుల కోసం నిరుద్యోగులు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ డిఎస్సి ఖాళీల భర్తీకి గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ప్రకటించడంతో నిరుద్యోగులు ఎంతో మంది డిఎస్సికి ప్రిపేర్ అవ్వడం జరిగింది. పరీక్షలు కూడా పారదర్శకంగా నిర్వహించారు. ఇటీవల విడుదల చేసిన డిఎస్సి పరీక్షా ఫలితాల్లో విజయవాడకు చెందిన వెంకట దుర్గా భవాని ఎస్జిటి విభాగంలో 94.39 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ప్రస్తుతం ఆ దుర్గా భవాని మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. చాలా కష్టపడి డిఎస్సికి ప్రిపేర్ అయ్యి ర్యాంక్ సాధించారు. హార్టీ కంగ్రాచులేషన్. ఎలా ఫీల్ అవుతున్నారు? 2025 మెగా డిఎస్సిలో 94.39 మార్కులతో స్టేట్ టాపర్ గా రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే 5 సంవత్సరాల తర్వాత మాకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ 5 సంవత్సరాలు కూడా మేము ఎంతో కన్సిస్టెంట్ గా ఈవెన్ నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే ఒక మెంటల్ ప్రెషర్ తో, అలాగే నోటిఫికేషన్ వచ్చినా మేము జాబ్ సాధించేలాగా ప్రిపేర్ అవుతున్నామా లేదా అని ఎన్నో ఒడిదుడుకలతో ఈ 5-6 సంవత్సరాలు గడపడం జరిగింది. మా డాడీ తాపీ మేస్త్రిగా పనిచేస్తారండి. ఏదైతే రోజువారీ కూలీ వస్తుందో దాంతోనే మమ్మల్ని చిన్నప్పటి నుంచి పెంచి పోషించారు. ఏ ప్రొఫెషన్ లో ఉన్నా కష్టపడి వర్క్ చేయాలి అనే ఇన్స్పిరేషన్ మా ఫాదర్ నుంచి తీసుకున్నాను. మాకు ఇంట్లో కూడా ఈ 5-6 ఇయర్స్ లో ఏదో ఒక జాబ్ చేయండి అని ప్రెషర్స్ ఇవ్వకుండా వచ్చే డబ్బులతోనే సంతోషంగా ఉంటూ మా కోసం అన్ని చాలా సాక్రిఫైసెస్ చేసి ఈవెన్ ఈ 5 ఇయర్స్ లో ఎన్నో మెటీరియల్స్ కొనడం, టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయినాయి అవి కొనడం. ఎవ్రీ టైం ఇప్పుడు మా ఇంట్లో చూసినట్లయితే ఇలా కబోర్డ్స్ లాగే ఫుల్ గా ఒక 3 కబోర్డ్స్ నిండా మా టెక్స్ట్ బుక్స్ అండ్ మా మెటీరియల్స్, డిఫరెంట్ నోట్స్ వేసి మేము ప్రిపేర్ చేసుకున్న నోట్స్ వేసే ఉంటాయి. సో అన్ని బుక్స్ కొన్నాము అంటే అది మా పేరెంట్స్ యొక్క కష్టంతోనే కొనడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు మాకు సపోర్ట్ చేస్తూ ఈ రోజు మేము జాబ్ సాధించామంటే ముఖ్యంగా మా ఫాదర్ కోడూరు దుర్గారావు గారు, ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే దానికి సహాయక సహకారం అందించిన మా మదర్ రాజ్ కుమారికి కూడా నేను చాలా రుణపడి ఉంటామని చెప్తున్నాము. ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు? మెయిన్ డిఎస్సి అంటేనే టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్, వాటితో పాటు మేము డిఎడ్లో ఏదైతే సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుందో అవి చదవాల్సి ఉంటుంది. సో మాకు ఈ నోటిఫికేషన్ వేసాక తక్కువ టైం ఉందనే కానీ ఈ కాంపిటేటివ్ వల్ల మనం సస్టైన్ అవ్వాలంటే ఎప్పటికప్పుడు మారుతున్న అసిస్టెంట్ రీజన్ టైప్ క్వశ్చన్స్ అవ్వచ్చు, మ్యాచింగ్స్ అవ్వచ్చు, ఇవన్నీ మేము అందిపుచ్చుకునేలాగా మాకు డైలీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు, అలాగే అవన్నీ కంప్లీట్ చేస్తూనే సబ్జెక్ట్ వైజ్గా, టెక్స్ట్ బుక్ వైజ్గా మాకు ఎగ్జామ్స్ పెట్టి మేము ఎక్కడైతే డౌన్ ఉంటామో లేకపోతే ఏదైతే తక్కువ స్కోర్ చేస్తుంటాం వాటి అన్నిటికీ స్పెషల్ క్లాసెస్ చెప్పిస్తూ మళ్ళీ రీ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ మేము ఇంకా సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ అయ్యే విధంగా, ఒక విధంగా చెప్పాలంటే ఇన్ని ఇయర్స్లో ఎక్స్పర్ట్స్ అయ్యే విధంగా ఎగ్జామినర్ థాట్ని కూడా మేము గెస్ చేసి మేము ఆన్సర్ని పిక్ చేసే విధంగా మమ్మల్ని గైడ్ చేసిన ప్రతిభా కోచింగ్ సెంటర్ డైరెక్టర్ జంపాల సుధాకర్ గారికి మేము చాలా రుణపడి ఉంటాం అనేది చిన్న మాట. ఇట్స్ లైక్ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము ఇన్ని ఇయర్స్లో. ఈ స్కోర్ కార్డ్స్ తర్వాత ఇంకా ప్రాసెస్ ఏముంటుంది? ఫస్ట్ ఫైనల్కి అయిపోగానే మాకు నార్మలైజేషన్తో కూడిన స్కోర్ కార్డ్స్ ఇవ్వడం జరిగిందండి. ఈ స్కోర్ కార్డ్స్ ఒక 2-3 డేస్లో మాకు మెరిట్ లిస్ట్ అనేది వస్తారు. ఇప్పుడు మాకు డిఎస్సి అనేది డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో ఉంటుంది. అంటే మనకి డిస్ట్రిక్ట్ వైడ్గా మెరిట్ లిస్ట్ ఇస్తారనమాట. డిస్ట్రిక్ట్ వైడ్ మెరిట్ లిస్ట్తో పాటు మాకు రోస్టర్ అనేది వస్తుంది, రోస్టర్ లిస్ట్ వస్తుంది. వన్స్ రోస్టర్ లిస్ట్ వచ్చిన తర్వాత మాకు కాల్ లెటర్స్ అనేవి ఆఫర్ చేయడం జరుగుతుంది. మేము సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి మాకు ఏదైతే మాకు వచ్చిన ర్యాంక్ ప్రకారం మాకు స్కూల్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. September 5th అంటున్నారు టీచర్స్ డే రోజు. టీచర్స్ డే రోజు ఈ కొత్త టీచర్స్ అందరికీ ఆల్రెడీ మేము 1 సర్టిఫైడ్ కోర్స్ చేసామంటేనే టీచర్స్ ఒక గవర్నమెంట్ టీచర్గా మా న్యూ లైఫ్ని స్టార్ట్ అయిపోతున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకని యువత చదువుకున్న వాళ్ళందరూ సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్తున్నారు? మీరు ఎందుకని ఈ ఉపాధ్యాయ వృత్తిలోకి రావాలనుకుంటున్నారు? వన్స్ ఒక గవర్నమెంట్ జాబ్ అనేది ఫస్ట్ ఎయిమ్గా ఉండిందండి. దాంతోపాటు అండ్ నేను స్కూల్ చదువుకున్నప్పుడే మా స్కూల్లో ప్రిన్సిపల్ కానీ నా స్కూలింగ్ వాళ్ళు కూడా మాకు టెక్స్ట్ బుక్ రీడింగ్ అనేది అలవాటు చేశారు. దాంతోపాటు మా మదర్కి ఒక టీచర్ అనే ఒక జాబ్ అంటే చాలా ఇష్టము. సో మా మదర్ మెయిన్ సపోర్ట్ చేశారు అనమాట టీచింగ్ వైపు రావడానికి. నాకేంటంటే ఆర్ఆర్బి జాబ్ కూడా వచ్చింది రైల్వేస్లో గ్రూప్ డి. అది కూడా వెళ్దామా అనే ఆలోచనలో మా మదర్ వద్దు, నువ్వు టీచింగ్ వైపు ఉన్నావు, వన్స్ 1 year అయినా 2 year అయినా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనే హోప్తో మాకన్నా ఎక్కువ వాళ్ళ హోప్ ఉంచుకొని టీచింగ్ మీద నిలబడి ఈరోజు ర్యాంక్ రావడానికి సహాయం చేయాలి. కొంచెం లేట్ అయినా సరే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఒక క్లియర్ నోటిఫికేషన్, క్లియర్గా మాకు పోస్టింగ్స్ ఇవ్వాలి. ఏంటంటే ఒక ఎంప్లాయీకి జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా అదే లైఫ్గా అన్ని సెటిల్ అయిపోయిన
అయిపోయిందంటే ఫీల్ అవుతారు. అలా కోర్టు కేసులు వేసి 98 DSC అంటూ ఉంటారు. అంటే వాళ్ళకి జాబ్లు ఇవ్వకుండా అలా హోల్డ్ లో పెట్టడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అలాంటి ఏమీ లేకుండా 1 year అయిందని మేము బాధపడుతున్నాము, కానీ ఆ బాధలో కూడా మాకున్న సంతోషం ఎలాంటి కేసులు లేకుండా ఫుల్ఫిల్ చేస్తున్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పిల్లల భవిష్యత్తు బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో ఆశిస్తారు. ఆ దిశగానే పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. అలాంటిది తమ పిల్ల భవిష్యత్తు బాగుండాలని తాపి పని చేస్తూ కూడా ఆ వచ్చిన కొద్దిపాటి ఆదాయంతోనే పిల్లలను చదివించడంతో ఈ రోజు దుర్గాభవాని DSC లో మంచి ర్యాంక్ సాధించింది. దుర్గాభవాని తండ్రి దుర్గారావు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆ DSC అనేది కొన్ని లక్షల మంది రాస్తూ ఉంటారు, వాళ్ళలో క్వాలిఫై అయ్యే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది. అట్లాంటిది మీ పాప DSC SGT విభాగంలో 94.3% మార్కులు సాధించింది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం, ఎక్కువ చెప్పలేను. దుర్గాభవాని ఎట్లా ప్రోత్సహించేవాళ్ళు? తనకి టీచర్ ఉద్యోగం ఇస్తా, మీకు ఇష్టం, మీరు వెళ్ళారా? అండి తన కోరిక, తను సపోర్ట్ చేసాం. ఎట్లా చదివేది? ఇంట్లో గానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ లో గానీ మీరు ఏమైనా గైడ్ చేసేవాళ్ళు? ఇట్లా ఉండాలమ్మా, ఇట్లా చదవాలి, తనకు ఒకటే విషయం, చదవాలి, పాస్ అవ్వాలి. తనకి నేను తోడ్పాటునంది ఇచ్చా. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను టాపీ మెడిసిన్. ఎంత వస్తుంది రోజు ఆదాయం మీకు? డైలీ వచ్చేసి ఇంత ముందు నుంచి 500-600 వచ్చేది, ఇంకా ఈ మధ్య నుంచి ఒక 1000 రూపాయలు వస్తుంది. ఈ వెంట పసపస్ అన్ని కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటూ ఇంట్లో ఒడిదుడుకులు చూసుకుంటూ తనకేం కావాలండి ఏ క్షణమైనా అందుబాటులో ఉండి పాపను చదివించడం ఇబ్బంది అనిపించలేదా? ఎందుకంటే దగ్గర 5 ఏళ్ల నుంచి కూడా DSC నోటిఫికేషన్ అనేది లేదు. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు మెటీరియల్ కానీ లేకపోతే ఇప్పుడు శిక్షణ తీసుకోవడానికి కానీ చాలా అమౌంట్ అవుతుంది కదా. కష్టపడ్డాం, కానీ ఇప్పుడు అవన్నీ పటాపంచలేకపోయాను. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. కష్టానికి ఫలితం వచ్చినందుకు సంతోషంగా ఉంది. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ నేను కోరేది ఒకటే, ఏ విషయంలో కూడా లేట్ చేయకుండా స్టూడెంట్స్ ని తగు జాగ్రత్తలు తీసుకుని తనకు వాళ్ళ మెబెట్టి వాళ్ళకి ఇస్తే పిల్లలు కూడా బాగుపడతారు. దుర్గాభవాని తల్లి రాజకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. దుర్గాభవాని అసలు ఈ DSC కోచింగ్ సంబంధించి ఎట్లా ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఎలా సన్నద్ధం చేశారు, ఫ్యామిలీ నుంచి ఆవిడకి ఎట్లాంటి సపోర్ట్ ఉందన్న అంశాలను ఆవిడ మాటలోనే తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ రోజు DSC లో మంచి ర్యాంక్ కొట్టింది మీ పాప, ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. కష్టపడి చదివిందండి. వాళ్ళ నాన్న తాపి పని చేసి మొత్తం ఆ అమ్మాయికి పెడుతుంటారు. ఆ అమ్మాయి కష్టపడి చదివింది. ఇక అమ్మాయికి చాలా పట్టుదల ఉంది చదవాలని. వేరే జాబ్ వచ్చినా గానీ ఆ అమ్మాయి టీచర్ జాబే కావాలని చెప్పేసి ఆ జాబ్ కూడా వదులుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి జాబ్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. తల్లిదండ్రులు చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటున్న బిడ్డలు మాత్రం ఉన్నత స్థాయిలో ఉండాలని ఆ తల్లిదండ్రులు భావించారు. బిడ్డల అభిరుచికి అనుగుణంగా DSC కోచింగ్ ఇప్పించడంతో వారి కుమార్తె DSC లో మంచి ర్యాంక్ సాధించింది. కష్టపడితే ప్రతిఫలం వస్తుందన్న ఆ అంశానికి వెంకట దుర్గాభవాని నిదర్శనంగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత ఆ పరీక్షలు నిర్వహించడం, తర్వాత ఫలితాలు వెలువడించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా DSC లో చాలా మంది కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఎంతో మంది ఈ DSC వల్ల మరికొన్ని రోజుల్లో అధ్యాపకులుగా విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నారు. కెమెరామెన్ నరేష్ తో శ్రీనివాస్, CTV న్యూస్, విజయవాడ.